హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి సడన్ షాక్ ఇస్తూ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది చాలా తొందరగా రిలీజ్ చేశాడు ఈ ఇయర్కి సంబంధించి. ఇప్పటి వరకు మనకు ఏ కేటగిరీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ ఇచ్చాడో అది ఇంకా క్లోజ్ అవ్వలేదు. సో అది క్లోజ్ అవ్వక ముందే బి కేటగిరీ అండ్ సి కేటగిరీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అనేది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి రిలీజ్ చేశారు. సో కొంచెం శ్వాస తీసుకునే టైం కూడా ఇస్తలేరు. ఏఐక్యూ తెలంగాణ, ఏపీ ఏ క్యాట్, ఏపీ బి క్యాట్. ఈ పర్టికులర్ వీడియోలో ఎవరు ఎలిజిబుల్, ఫీజెస్ ఏంటి, ఏమేమి చేంజెస్ చేశారు, అండ్ చాలా షాకింగ్ ఏంటంటే అసలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. అండ్ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి డాక్యుమెంట్ కావాలని. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు అర్థమవుతుంది. సో మనకు అది కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ రోజు నైట్ 10 PM నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉండి అండ్ బి కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి మాకు కౌన్సిలింగ్ సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు, మాకు జీరో నాలెడ్జ్ ఉంది, గైడ్ చేయండి అని అనుకుంటే మీరు 7893947228 నంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్. ఒకవేళ మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము అండ్ పర్సనల్ వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాము. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ మీకు ఎలాంటి గైడెన్స్ కావాలనుకున్నా, అప్లికేషన్ ప్రాసెస్లో మిస్టేక్స్ ఉన్నా, సర్టిఫికేట్ రిలేటెడ్ అయినా, వెబ్ ఆప్షన్స్ అయినా అన్నీ కూడా నేను గైడ్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, మనకు ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు మేబీ ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ సంవత్సరం ఏదైనా డిఫరెంట్గా జరగబోతుందా కౌన్సిలింగ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఎప్పుడు కూడా రిలీజ్ చేయరు. ఏ క్యాట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అవ్వకముందుకే బి క్యాట్కి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఏ క్యాట్తో పాటుగా ప్యారలల్గా బి క్యాట్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. అండ్ మేబీ ఏ క్యాట్ తర్వాతనే మనకు బి క్యాట్ సంబంధించి స్టార్ట్ చేస్తే కొంచెం గ్యాప్ ఉండేది స్టూడెంట్స్కి. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా హై ఫీజు పెంచేసి చాలా ఫాస్ట్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో మనకు ఇంతకుముందు నేను చెప్పాను కదా, ప్రైవేట్లో ఉన్న ఏ కేటగిరీ సీట్లకి గవర్నమెంట్ కోటాకి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు అదే విధంగా మనకి వచ్చిన ఈ నోటిఫికేషన్ ఏంటంటే, సో మనకు గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాయి కదా, లాస్ట్ ఇయర్ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ ఉన్నాయి కదా, అందులో ఉన్న సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు బి అండ్ సి కేటగిరీకి సంబంధించి, దాంతోపాటు ప్రైవేట్లో ఉన్న బి అండ్ సి కేటగిరీ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కంబైన్డ్ నోటిఫికేషన్ అన్నమాట. ఎంబీబీఎస్ అండ్ బీడీకి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా కంబైన్డ్ నోటిఫికేషన్. మనకు ఈ నోటిఫికేషన్లో ఏమేమి సీట్లను ఫిల్ చేస్తారంటే, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు లాస్ట్ ఇయర్ మనకు ఏలూరు, విజయనగరం, రాజమండ్రి, దాంతోపాటు మచిలీపట్నం అండ్ నంద్యాల, ఈ 5 మెడికల్ కాలేజ్ లాస్ట్ ఇయర్ ఎస్టాబ్లిష్ 2023లో ఎస్టాబ్లిష్ అయిన కాలేజ్ ఉన్నాయి కదా, అందులో 50% ఆఫ్ ద సీట్స్ మనకు బి అండ్ సి కేటగిరీలో ఉంటాయి. కాబట్టి ఆ సీట్లని ఈ రిజిస్ట్రేషన్ ద్వారానే ఫిల్ చేస్తారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా అండ్ సి కేటగిరీకి సంబంధించి ప్రైవేట్ కాలేజ్లో ఉన్న మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ అండ్ సి కేటగిరీకి సంబంధించి, అదేవిధంగా మైనారిటీ కాలేజ్లో ఉన్న మేనేజ్మెంట్ కోటా సీట్లు అనేవి ఈ రిజిస్ట్రేషన్ ద్వారానే మనకు ఫిల్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో మేనేజ్మెంట్ కోటాకి మేము ఎలిజిబుల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ చేయాలి. అండ్ B1 B2 అంటే ఏంటి అనేది ఈ పర్టికులర్ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. అప్లికేషన్ చేయడానికి మనకు drNTR.UHSAP.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్ని యూజ్ చేయమని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకున్నాను. మీరు ఎవరికైనా తెలంగాణలోని సి కేటగిరీలో కానీ, సో డీమ్డ్ యూనివర్సిటీలో కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తక్కువ ప్రైస్లో డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు 10,600 రూపాయలు, 20 రూపాయలు పే చేయాలి. జస్ట్ అప్లికేషన్ ఫీజు మాత్రమే. మీరు బి అండ్ సి కేటగిరీకి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే 10,620 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చూడండి ఎంత డిఫరెంట్గా పెట్టాడో. ఈ రోజు నైట్ 10 PM నుంచి 16th, ఓకేనా, 2 days టైం ఇచ్చాడు. 16th 6 PM వరకు, ఎగ్జాక్ట్గా మనకు 2 days టైం కూడా ఇవ్వలేదు, ఒక 4 గంటలు ఇంకా తక్కువనే ఇచ్చాడు. ఓకేనా, 14 ఆగస్ట్ 2024 10 PM నుంచి
16 ఆగస్ట్ 2024 6 PM వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ టైంలో కనుక అప్లికేషన్ అనేది కుదరకపోతే సో మనకు 16 ఆగస్ట్ 2024 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ని ఆపేస్తాడు. కేవలం 2 డేస్లో మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్ చేసుకోవాలి, ఆపేస్తాడు. ఆపేసి ఎప్పుడు ఓపెన్ చేస్తాడంటే మళ్ళీ 18th ఓకేనా, మళ్ళీ 18th నైట్ 9 PM నుంచి 21st ఓకేనా, 21st ఆగస్ట్ 2024 9 PM వరకు మళ్ళీ ఓపెన్ చేస్తాడు. అంటే మళ్ళీ ఒక 3 days టైం అనేది ఇచ్చాడు. అసలు ఇలా ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది చాలా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. స్టూడెంట్స్ని పేరెంట్స్ని కొంచెం గందరగోళానికి గురి చేయడానికి ఇచ్చాడు. అంటే క్లారిటీగా డేట్స్ గుర్తుండవు, మిస్ అయిపోతూ ఉంటాయి. 21ని గుర్తుపెట్టుకోవాలా, 16ని గుర్తుపెట్టుకోవాలా, 18ని గుర్తుపెట్టుకోవాలా, 14ని గుర్తుపెట్టుకోవాలా. అదేదో 2 days లేట్ ఇచ్చి 18 to 21 3 days కాకుండా 22, 24 వరకు ఇచ్చున్నా బాగుండేది. చాలా డిఫరెంట్గా మనకు డేట్స్ అనేవి ఇచ్చారు. ఈ డేట్స్ అనేవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా 14th, 15th, 16th లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కానీ ఒకవేళ మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోతే మీకు మళ్ళీ ఎప్పటి నుంచి ఇస్తున్నాడు తెలుసా? 18th ఆగస్ట్ 2024 నుంచి 22 ఆగస్ట్ 2024 6 PM వరకు, 9 PM నుంచి 6 PM వరకు రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయని వాళ్ళు ఎవరైతే ఈ 16th వరకు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇదేమైనా నోటిఫికేషనా? ఏ క్యాట్లోనే తప్పు నోటిఫికేషన్ ఇచ్చారా బాబు అంటే, ఇంకా బి క్యాట్లో కూడా ఏదైతే డేట్స్ ఇచ్చాడో ఇవి చాలా రాంగ్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా క్యాండిడేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్లలో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే విత్ లేట్ ఫీజు 21/8/2024 9 PM నుంచి 23 ఆగస్ట్ 2024 6 PM వరకు విత్ లేట్ ఫీజ్ 20,000 రూపాయలు లేట్ ఫీజుతోనే డబ్బులు తీసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టున్నాడు. మేబీ నాకైతే అలానే అనిపిస్తుంది. సో 20,000 రూపాయలు లేట్ ఫీజు, 10,620 రూపీస్ ఫీజు, మొత్తం మీద 30,620 రూపీస్. సో ఇంత పే చేయడం కన్నా ముందుగానే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో 21 ఆగస్ట్ 2024 లోపు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ ఇస్తున్న లేట్ ఫీజ్ ఏంటి అంటే ఇదేంటంటే, ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్ కన్నా ముందు బి కేటగిరీకి అప్లికేషన్ చేసుకొని మెరిట్ లిస్ట్లో కనుక మీ బి కేటగిరీకి సంబంధించిన మెరిట్ లిస్ట్లో మీరు ఉన్నట్లయితే అప్పుడు మీరు ఏమైనా సి కేటగిరీకి రౌండ్ 2కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే 5,900 రూపాయలు మీరు ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీకి కట్టిన తర్వాత మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో కాబట్టి నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకున్నాను. ఎవరైతే బి కేటగిరీకి అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళే మీ దగ్గర సి కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే ఉన్నట్లయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అనేవి పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ అనే తర్వాత సో ఫస్టే సి కేటగిరీకి సంబంధించి పెట్టుకొని ట్రై చేయండి. ఎవరైతే లీస్ట్ మార్క్స్ ఉన్నాయి, మాకు సీట్ వస్తుందా రాదా అని భయపడేవాళ్ళు. సో ఇది మనకు ఫీజెస్ సంబంధించి అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి. మరి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ అండి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా ఎలిజిబుల్. ఓకేనా? దాంతోపాటు మనకి ఇక్కడ ఏవైతే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉంటాయో, ఓకేనా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఏవైతే ఉంటాయో, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ 5 మెడికల్ కాలేజ్ ఉన్నాయి కదా, అందులో బి కేటగిరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్లీ ఆంధ్రప్రదేశ్ లోకల్స్ మాత్రమే ఉంటాయి. ఏయూ రీజన్ వాళ్ళు కానీ ఎస్సీ రీజన్ వాళ్ళు కానీ మనకు రీజన్ వైజ్ ఉండదు. ఈ 2 రీజన్లలో చదువుకున్న వాళ్ళు 9th, 10th, 11th, 12th ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకు మాత్రమే ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అనేవి ఉంటాయి. కానీ ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లలోనే సి కేటగిరీ సీట్స్ ఉంటాయి కదా, ఈ సి కేటగిరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. యాక్చువల్గా లోకల్ వాళ్ళు అంటే ఏంటి? ఓకేనా, లోకల్ వాళ్ళు అంటే ఏంటంటే, సో లోకల్ వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుందో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కన్నా ముందు 4 years ఎవరైతే చదువుంటారో 6th నుంచి 12th వరకు అన్న రూల్ ఎక్కడ ఉండదు. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కన్నా ముందు 4 సంవత్సరాలు చదువుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ లేదు అనుకుంటే అది కాకపోతే సో మీరు ఇంటర్మీడియట్ కన్నా ముందు ఏదేని 4 years, ఓకేనా, ఇంటర్మీడియట్ కన్నా ముందు సో వెనక్కి అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఏదేని 4 years కనుక మీరు చదివినట్లయితే మిమ్మల్ని లోకల్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ లేకపోతే ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో అండ్ ఆంధ్రప్రదేశ్లో కనుక మీరు చదువుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో కనుక 4 years రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే మీకు కూడా ఇస్తారు. కాకపోతే ఇది ఓపెన్ స్టడీ చేసిన వాళ్ళకి
అండ్ అసలు ఆంధ్రప్రదేశ్లో చదవకపోతే 7 years రెసిడెన్స్ ప్రూఫ్ అనేది ఒకవేళ మీరు ప్రొవైడ్ చేయగలిగితే మిమ్మల్ని కూడా లోకల్ తీసుకోవడం జరుగుతుంది. ఇది లోకల్కి సంబంధించింది. సో ఎవరైతే మీరు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లకు అప్లికేషన్ చేయాలనుకున్నారో వాళ్ళు ఈ బి కేటగిరీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లకి కేవలం ఆంధ్రప్రదేశ్ లోకల్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. వేరే అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఎవరు ఎలిజిబుల్ అవ్వరు. ఓకే, ఇది గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించి. సో ఇప్పుడు మనకు ప్రైవేట్ లో కూడా బి కేటగిరీ సీట్స్ ఉంటాయి కదా. సో ఈ ప్రైవేట్ లో ఉన్న బి కేటగిరీ సీట్స్ ని 2 కేటగిరీలలో డివైడ్ చేస్తారు. ఒకటి B1 కేటగిరీ, 2 B2 కేటగిరీ. టోటల్ గా ప్రైవేట్ కాలేజీలో ఉన్న మేనేజ్మెంట్ కోటా సీట్లలో B1 కేటగిరీ వచ్చేసరికి 15% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. అండ్ B2 కేటగిరీ వచ్చేసరికి 85% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. ఈ 85% ఆఫ్ ద సీట్స్ కంప్లీట్లీ ఏపీ లోకల్ వాళ్ళు. ఇప్పుడు నేను కొన్ని కండిషన్స్ చెప్పాను కదా, 4 years చదివి ఉండాలి, 7 years చదివి ఉండాలని. ఆ కండిషన్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు B2 కేటగిరీలో ఉన్న లోకల్ కి ఎలిజిబుల్ అవుతారు. ఆంధ్రప్రదేశ్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు B2 లోకి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మరి B1 ఏంటి అంటే వీటిని UNR కోటా అంటారు. ఓకేనా, బిలో ఉన్న సీట్స్ లో UNR కోటా అంటారు. ఈ UNR కోటాకి ఎవరు ఎలిజిబుల్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలిజిబుల్, తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్, కర్ణాటక ఎలిజిబుల్. ఎవరైనా దేశంలో ఉన్న ఎవరైనా కూడా ఈ సీట్స్ కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్రిజర్వ్డ్ బి కేటగిరీ ప్రైవేట్ సీట్లలో ఉన్న 15% ఆఫ్ ద సీట్స్ కి దేశంలో ఉన్న ఎవరు క్వాలిఫై అయినా కూడా ఈ 15% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎలిజిబుల్ అవుతారు. రిమైనింగ్ 85% ఆఫ్ ది B2 కేటగిరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏపీ లోకల్ స్టూడెంట్స్ కి, ఇవి ఓన్లీ ఏపీ లోకల్ రిజర్వేషన్ వాళ్ళకి మాత్రమే సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇది మేనేజ్మెంట్ కోటాలో ఉన్న బి కేటగిరీకి సంబంధించింది. ఇప్పుడు సి కేటగిరీకి సంబంధించింది గవర్నమెంట్ కాలేజీలో ఉన్నాయి కదా. సో వీటికి దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, వేరే దేశం వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ లో ఉన్న సి కేటగిరీ ఉంటాయి కదా, వీటికి కూడా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, దేశంలో ఉన్న ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఏ రాష్ట్రం వాళ్ళైనా కూడా అప్లికేషన్ చేసుకునే విధంగా అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మనకు ఈ అప్లికేషన్ చేయడానికి, ఓకేనా, ఈ అప్లికేషన్ చేయడానికి ఇది సింగిల్ రిజిస్ట్రేషన్ అండి. మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేయరు. అయితే చూద్దాం, మనకు సెకండ్ రౌండ్ నుంచి ఏమైనా చాలా మంది స్టూడెంట్స్ తక్కువగా ఉంటే మళ్ళీ ఓపెన్ చేస్తారా లేదా, కానీ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇది సింగిల్ రిజిస్ట్రేషన్. మళ్ళీ మీరు అప్లికేషన్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. సో మీరు అప్లోడ్ చేయాలంటే, అప్లికేషన్ చేయాలంటే మీకు ఉండాల్సిన డాక్యుమెంట్ నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ 500 KB బిలో PDF ఉండాలి. SSC మెమో 500 KB బిలో PDF ఉండాలి. దాంతోపాటు ఇంటర్మీడియట్ మెమో 500 KB బిలో PDF ఉండాలి. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీకు 500 KB బిలో PDF అనేది ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్. సో ఇవి B2 కేటగిరీ ఎవరైతే లోకల్ స్టేటస్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళ కోసం. అండ్ ఇంటర్మీడియట్ కి సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇంటర్మీడియట్ సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. సో క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుందంటే ఉండదు, కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ముస్లిం క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ముస్లిం మైనారిటీస్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది కూడా మనకు 500 KB ఉండాలి. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ ఉండాలి. ఇది కూడా 500 KB బిలో ఉండాలి. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది కూడా అంటే దీంట్లో మనకేం ఉండదు రిజర్వేషన్, ఫిజికల్ హ్యాండిక్యాప్ రిజర్వేషన్ ఉండదు. ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే పెట్టొచ్చు. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ NRI కోటాలో అనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్లలో ఏదేని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాళ్ళు చూపించాల్సి ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి గ్రీన్ కార్డ్ కానీ, సిటిజన్షిప్ కార్డు కానీ, లేకపోతే పాస్పోర్ట్ ఇష్యూడ్ బై రెస్పెక్టివ్ కంట్రీ కానీ. ఓకేనా, ఈ 3లో ఏదున్నా వాళ్ళు ప్రొడ్యూస్ చేయొచ్చు. మిమ్మల్ని NRI స్పాన్సర్ చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాండిడేట్ అనుకోండి, నేను మిమ్మల్ని స్పాన్సర్ చేస్తుంటే నాకు సంబంధించిన గ్రీన్ కార్డ్ కానీ, సిటిజన్షిప్ కార్డు కానీ, లేకపోతే పాస్పోర్ట్ కానీ ఉండాలి. దాంతో పాటు NRI బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ లాస్ట్ 6 months అయిన ఉండాలి. లేకపోతే లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ అని ఉండాలి ఆ దేశంలో, లేదంటే గ్యాస్ బిల్ అని ఉండాలి, లేదు అనుకుంటే వాటర్ బిల్ అయినా ఉండాలి. దాంతో పాటు అనెక్షర్ 2 అది నేను చూపిస్తాను మీకు. ఏదైతే అనెక్షర్ 2 ఉందో ఆ అనెక్షర్ 2 అనేది NRI క్యాండిడేట్ మరియు స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిల్ చేయాలి. ఈ 4 డాక్యుమెంట్స్ ఉండాలి. ఫస్ట్ డిక్లరేషన్, సెకండ్ గ్రీన్ కార్డ్ కానీ, సిటిజన్షిప్ కానీ, పాస్పోర్ట్ ఇష్యూడ్ బై రెస్పెక్టివ్ కంట్రీ కానీ ఉండాలి. దాని తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ ఉండాలి. దాని తర్వాత ఎవరైతే వీసాస్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ పెడితే వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఈ 3 డాక్యుమెంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తేనే మిమ్మల్ని NRI కోటాలోకి అయితే తీసుకుంటారు. ఇది కూడా PDF మనకు 1000 KB బిలో ఉండాలి. సో ఎవరైతే OCI క్యాండిడేట్స్ కానీ, PIO క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అనెక్షర్ 3 నేను మీకు ప్రాస్పెక్ట్స్ లో చూపిస్తాను. ఆ ప్రాస్పెక్ట్స్ ప్రకారం మీరు 500 KB అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కానీ, సిగ్నేచర్ కానీ ఇది అవసరం లేదు. జస్ట్ మనకు నోటిఫికేషన్లు ఇచ్చాడు, కానీ డైరెక్ట్ గా NTA డేటా ఏదైతే ఉంటుందో దాంతోనే మీకు NTA లో ఉన్న అప్లికేషన్ ప్రకారమే
ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీకు అప్లికేషన్ చేస్తుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు అనెక్సర్ చూపించాలనుకుంటే ఇప్పటివరకు మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది, కానీ ప్రాస్పెక్ట్స్ అనేవి రిలీజ్ చేయలేదు. ప్రాస్పెక్ట్స్ వచ్చిన తర్వాత మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో అక్కడ కూడా పోస్ట్ చేస్తాను. సో అక్కడ కూడా ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.